సభకు విప్లవాభినందనలు. జోహార్ కామ్రేడ్ గద్దరన్న, జోహార్ కామ్రేడ్ గద్దరన్న. ఇంతకుముందు అల్లం నారాయణన్న మాట్లాడుతూ పాటకు మరణం లేదు, గద్దరన్నకు మరణం లేదు. నిజం. ప్రజల పాటకెప్పుడు కూడా మరణం ఉండదు, ప్రజల ఆటకెప్పుడూ మరణం ఉండదు. కొంతమంది జీవించి మరణిస్తారు, కొంతమంది మరణించి జీవిస్తారు. అట్లా కామ్రేడ్ గద్దరన్న మన ముందు అమరుడై ఉన్నా మన మధ్య జీవించే ఉన్నాడు. అట్లా కామ్రేడ్ గద్దరన్న తన జీవితమంతా మనకు పరిచయమైన గద్దరన్న గురించి మాట్లాడుకోవాలి అనంటే ఒక విప్లవోద్యమం గురించి మాట్లాడుకోవడం, సమీక్షించుకోవడమే. 2004లో నక్సలైట్లకు ప్రభుత్వానికి జరిగినటువంటి చర్చలప్పుడు మధ్యవర్తులలో గద్దరన్న కూడా ఒకరు. ఆనాడు జరిగిన పరిణామాలు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు కూడా విప్లవకారుల నుంచే చర్చలకు మేము సిద్ధమని ప్రకటించడం, ప్రభుత్వానికి ముందుకు రావాలని సూచన రావడం, మధ్యవర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రావాలని కూడా మనమందరం కోరుకుందాం. ఒకరా ఇద్దరా, వందలాది మంది అమరత్వం పొందుతున్నటువంటి ఊటక పెదురుకాల్పుల్లో హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ కొనసాగుతున్నది. కామ్రేడ్ గద్దరన్న ఉన్నంతకాలం కూడా పేద ప్రజల పాటై, అణగారిన వర్గాల పాటై, దోపిడీ పైన తూట అయి తన జీవితమంతా కొనసాగిన మాట మనందరికీ తెలిసిందే. అట్లా కామ్రేడ్ గద్దరన్న పై కాల్పులు జరిగి 28 సంవత్సరాలు. అంటే తనకు పునర్జన్మ అంటాడు కామ్రేడ్ గద్దరన్న. నేను మళ్ళీ పుట్టినటువంటి రోజు ఈ రోజు అని అంటాడు. అట్లా 28 సంవత్సరాల గద్దరన్న గురించి మనం మాట్లాడుకుంటున్నామా, లేకపోతే తన జీవితం అంతా పేద ప్రజల కోసం ఆరాటపడి అమ్మల ప్రేమై శవాలను మోసుకొచ్చినటువంటి కామ్రేడ్ గద్దరన్న గురించి ఒక కోణం కాదు, అన్ని కోణాల్ని మనం స్పృశించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అట్లా కామ్రేడ్ గద్దరన్న గురించి, గద్దరన్న వారసులంగా ఇవాళ చాలా మంది ఉన్నారు. కానీ ఒక సంస్కృతి పైన, ఒక భావజాలం పైన, ప్రజల పైన దాడి జరుగుతున్నటువంటి సందర్భం, చాలా సీరియస్గా ఉన్నటువంటి సందర్భం ఇది. అందుకోసం ఈ ప్రజల సంస్కృతిని కాపాడుకోవడానికి, ప్రజలను కాపాడుకోవడానికి, ప్రజల చరిత్రను కాపాడుకోవడానికి, దోపిడీ పైన, పీడన పైన మనమంతా కూడా సంసిద్ధులమై ముందుకు సాగాల్సినటువంటి సమయం ఇవాళ సీరియస్గా ముందుకొచ్చింది. అందుకోసం విప్లవకారుల ఐక్యతను కూడా మనం కోరుకోవాలి. విప్లవకారులందరూ కూడా ఒకతాటి మీదకి రావాల్సినటువంటి సమయం కూడా ఇవాళ ఆసన్నమైంది. ఇవాళ చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉన్నది. ప్రజలపైన దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రజలపైన హింసను కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, ప్రజల్ని చీల్చుతూ ప్రజల్ని ఒక్కటి కాకుండా చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నటువంటి వాళ్ళు ఒకటవుతున్నటువంటి సందర్భంలో ప్రజల్ని గెలిపించాలని అనుకుంటున్నటువంటి వాళ్ళంగా మనమెందుకు ఒకటి కాలేకపోతున్నాం అనేటువంటిది కూడా ఒక బాధాకరమే. అందుకోసం ఇవాళ మనమంతా ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉందని ఒక ప్రజా కళాకారులంగా, విప్లవ సాంస్కృతికోద్యమ కళాకారులంగా,
కార్యకర్తలంగా మేము కూడా కోరుకుంటున్నటువంటిది అదే. విప్లవకారులందరూ కూడా ఆలోచించాలి, ఒక మాట మీదకి ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంటదని కోరుతున్నాం. ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమరులైనరు. ఆ అమరవీరులందరికీ కూడా వినమ్రంగా మరొక్కసారి విప్లవ జోహార్లు తెలియజేద్దాం. జోహార్ కామ్రేడ్ గద్దరన్న, జోహార్ కామ్రేడ్ గద్దరన్న. కామ్రేడ్ గద్దరన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి పాట. ఈ పొద్దు ఏడాది తొలి పొద్దు నిన్ను ముద్దాడి ఎరుపెక్కిందే గద్దారు ఎలుగు అక్షరాలయ్యి పదునెక్కిందే గద్దారు ఎన్నెల్ల పదమయ్యి. ఈ పొద్దు ఏడాది తొలి పొద్దు నిన్ను ముద్దాడి ఎరుపెక్కిందే గద్దారు ఎలుగు అక్షరాలయ్యి పదునెక్కిందే గద్దారు కాళ్ళకున్న గజ్జెను కౌలాకలము కైతాలై భుజము పైన గొంగాడి భూమి పైన సింగిడై భుజము పైన గొంగాడి భూమి పైన సింగిడై భుజము పైన గొంగాడి భూమి పైన సింగిడై అరే ఎత్తి పట్టిన గుదుపా గట్టే ఏకలవ్యుని వేలయ్యి పంచారంగుల జెండేమో పంచావన్నెల చిలుకయ్యి పంచరంగుల జెండేమో పంచవన్నెల చిలకయ్యి పంచరంగుల జెండేమో పంచవన్నెల చిలకయ్యి ఎగిరిందే నింగినేల పంచశీల పలుకయ్యి కడుపుల్ల తూటకు కమ్మని జోల పాటయ్యి. ఈ పొద్దు ఏడాది తొలి పొద్దు నిన్ను ముద్దాడి ఎరుపెక్కిందే గద్దారు ఎలుగు అక్షరాలయ్యి పదునెక్కిందే గద్దారు ఎన్నెల్ల పదమయ్యి. ఆల కుక్కల నాడేమో సుద్దాల పాటయ్యి సుబ్బారావు పాణిగ్రాహి జముకు మోతావై సుబ్బారావు పాణిగ్రాహి జముకూల మోతయ్యి సుబ్బారావు పాణిగ్రాహి జముకూల మోతయ్యి. పరిటాల రాములు పౌరుషాల మాటయ్యి చేయన్నెమ్ము దివాకరు చంగు సైరను వయ్యి చేయన్నెమ్ము దివాకరు చంగు సైరను వయ్యి చేయన్నెమ్ము దివాకరు చంగు సైరను వయ్యి. డోలకు దయాకరు సంగీత జరివయ్యి దప్పోల రమేశన్న గుండె సప్పుడు వయ్యి. ఈ పొద్దు ఏడాది తొలి పొద్దు నిన్ను ముద్దాడి ఎరుపెక్కిందే గద్దారు ఎలుగు అక్షరాలయ్యి పదునెక్కిందే గద్దారు ఎన్నెల్ల పదమయ్యి. కల్లోల కాలంలో కన్న తల్లి లచ్చుమమ్మ అంటారాని వసంతమై ఆడిందే నేలమ్మ అంటారాని వసంతమై ఆడిందే నేలమ్మ అంటారాని వసంతమై ఆడిందే నేలమ్మ. విప్లవాల యుగములోన విప్లవిస్తే విజయమై సామ్రాజ్యవాదమే చేరే అంపాశయ్యపై సామ్రాజ్యవాదమే చేరే అంబాశయ్యపై సామ్రాజ్యవాదమే చేరే అంబాశయ్యపై. అడవుల్లో ఆదివాసి తుడుం మోతావై వేలాది అమరుల పాటవుల పల్లవివై ఈ పొద్దు ఏడాది తొలి పొద్దు నిన్ను ముద్దాడి జోహార్లు పాడదమే మాయన్న గద్దారు నీ గుండె గొంతులమే మాయన్న గద్దారు జోహార్లు పాడదమే మాయన్న గద్దారు నీ గుండె గొంతులమే మాయన్న గద్దారు నీ గుండె గొంతులమే మాయన్న గద్దరు. అట్లా కామ్రేడ్ గద్దరన్న పాటకు మరణం లేదు, గద్దరన్న ఆటకు మరణం లేదు అని కామ్రేడ్ మిత్ర కూడా ఆనాడు రాసినటువంటి పాటను ఒక్కటే పల్లవి. పాటకు లేదు మరణం నీ ఆటకు లేదు మరణం అరెరే పాటకు లేదు మరణం నీ ఆటకు లేదు మరణం ఆహా పాటకు లేదు మరణం నీ ఆటకు లేదు మరణం పాటకు లేదు మరణం నీ
నీ ఆటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. అందుకే ప్రజల పాటకు మరణం లేదు, ప్రజల ఆటకు మరణం లేదు. ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఒకరు ముందుకు తీసుకుపోతారు. ప్రజా పోరాటానికి చావు లేదు. దోపిడీ ఉన్నంత కాలం పోరాటం ఉంటది, అణిచివేత ఉన్న దగ్గర ప్రతిఘటన ఉంటది. అందుకే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ. జగతి వేదనే ఆ జగతి వేదనే తమ బాధగా లిఖిస్తారు జనం పాట పల్లవులయ్యి, ధ్వనిస్తారు ప్రజల పాట పల్లవులయ్యి. చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ. జోహార్ కామ్రేడ్ గద్దరన్న, జోహార్ అమర వీరులకు, సాధిద్దాం అమర వీరుల ఆశయాలను. థ్యాంక్ యూ. వేదిక మీదకి డాక్టర్ విజయ్ కుమార్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా డాక్టర్ రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రుద్రశంకర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గుడిమల్ల వినోద్ గారిని, అదేవిధంగా వినయ్ గారిని, జావేద్ గారిని, జీరాములు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.